నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నానండి. ఈరోజు వచ్చేసి మంగళవారము. ఈ వీడియో లేట్గా అప్లోడ్ అవుతుందండి, ఏమనుకోవద్దండి. మంగళవారం రోజు వీడియో అండి ఇది. ఇక్కడ నీళ్ళు కాబెట్టేస్తున్నాను. డయాలసిస్కి వెళ్ళాలనేసి తొందరగా లేచి, నాకు పొద్దున్నే 5 o'clock మెలకు వస్తుంది. మంగళవారం శుక్రవారం కంపల్సరీ ఫోన్ చేయాలండి అంబులెన్స్ వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో. కాబట్టి ఫోన్ చేస్తూనే ఉంటాను అప్పటి నుండి 5 గంటల నుండి. కాబట్టి పని తొందరగా జరగదు. ఫోన్ చేసుకుంటా పొద్దున్నే తెల్లవారుజామునే ఫోన్ చేసినాను, రాలేదండి. అంబులెన్స్ అయితే ట్రబుల్ ఇచ్చిందంట పాపము, అందుకనే రాలేకపోయినారు అన్నవాళ్ళు. ఇక్కడ వచ్చేసి ఆయనకు టీ పెట్టేసి నీళ్ళు కాంచి బాటిల్లో పోసి ఇంకా తలకు నూనె పట్టించేసి అంగి పాయింట్ ఇచ్చేసినానండి. మాటే విన్నాడండి ఒక్కోసారి, కానీ అలా అని వదిలేయలేం కదండి. ఇక్కడైతే మొత్తం నూనె పట్టించేసి ఇంకా ఇడ్లీ తెప్పించుకున్నాడు. చేయలేదు ఆ రోజైతే, టిఫిన్ ఏమీ చేయలేదు. నేను దోశ చేసినాను. ఆయన తినను, నేను ఇడ్లీ తింటానని పట్టుబట్టింటే ఇంకా ఇడ్లీ తెప్పించుకున్నాడు. హోటల్ ఫుడ్ ఎక్కువ తింటాడండి, చెప్పినా వినాడు అస్సలు. మంచిగా గొర్రెలకు మేకలకు పోయేవాడండి. అట్లాంటి వాడు ఇట్లా అయిపోయినాడని బాధలేస్తుంది ఒక్కోసారి. ఇంక ఇక్కడ బెల్టులు అన్నీ పెట్టేస్తున్నాను. ఆయన ఇంట్లో పడిపోయినాడంటే ఇంట్లో వాళ్ళకు బాధ వండుకోకుండా ఉంటుందా, కానీ అట్లా అనుకోరు జనాలు. ఏం బాధ లేదు, ఈ అమ్మ లావ్ అయిపోతుంది అని అంటారు. కానీ లావ్ అనేది నేనేం చేసేదండి, నేను తినకపోయినా లావ్ అవుతాను, తిన్నా లావ్ అవుతాను. అలానే తినుకోకుండా ఉందు నా 2 పిల్లల్ని పెట్టుకొని అయినా పడిపోయి నేను అట్లుంటే ఎట్లయితుంది. నా 2 పిల్లల గురించి ఆలోచిస్తున్నానండి. కానీ ఒకరు పాలిట పాడేయకూడదు కదా పిల్లల్ని. ఇక్కడ ఆయన స్వెటర్ వద్దులే, సలేం లేదు కదా అంటే, లేదు స్వెటర్ వేసుకొని వెళ్తానన్నాడు. సరేలే వేసేసుకో. ఇక్కడ బ్యాగ్ అంతా సర్దేసిన అండి. ఒక బెడ్షీటు, బాటిలు, ప్లేటు, ట్యాబ్లెట్స్, బెల్ట్ అన్నీ. వెళ్తున్నారు చూడండి వాళ్ళ నాన్న, వాళ్ళ తమ్ముడు వచ్చేసి క్రికెట్ల వరకు వదిలిపెట్టేస్తాడు. అక్కడి నుండి ఆటోకి వెళ్ళి అంబులెన్స్ అక్కడ ఉంటాయిలేండి పత్తికొండలో. చెప్పాను కదండి, మా మరిది బాగా హెల్ప్ చేస్తాడండి. మా మరిది ఇక్కడ ముగ్గురు వెళ్తున్నారు. నైట్ ఏ టైం అయినా పర్లేదు, ఎక్కించుకొచ్చుకుంటాడు వాళ్ళ అన్నను. ఇంతమంది సాయం చేసిన మా ఆయన కొద్దిగా కూడా కనికరం అని అనిపించదేమో అనిపిస్తుంది. ఇక్కడ ఆవు దూడ తెంపుకొని వెళ్ళిపోతుంది, అందుకే కట్టేస్తున్నాను. మా పాప అట్లనే వీడియో తీసేస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మా మరిది వాళ్ళ అమ్మాయి వచ్చింది, అఖిల మా బిడ్డ వచ్చింది. పువ్వు పూసింది చూడండి, హైదరాబాద్లో తెచ్చుకున్నా అండి ఈ చెట్టు. నేను 4 పూలు అయితే పూసినాయి. ఇంకా ఆయన వెళ్ళిపోయినాక ఇల్లంతా ఊడ్చేసి కసువు నూకేసి మళ్ళీ ఈరోజు మంగళవారం కదా కంపల్సరీ పూజ చేసుకుంటాను. ఇంక సాయంత్రం చేసుకుందాంలే అనేసి పొద్దున్నే లేచి చేయాలంటే మంగళవారం రోజు చేస్తాను. కాకపోతే అంబులెన్స్ లేట్గా వస్తుందండి ఒక్కోసారి, కాబట్టి అప్పుడు అయిపోతాయి. ఇంకా ఈరోజు రాలేదు కాబట్టి పొద్దున్నే పంపించేసినాం. వాళ్ళని 6:30 గంటలకల్లా పంపించేసినాను. పాపకు స్కూల్ టైం అయిపోతుందని ఇక్కడ అంతా చట్నీ దోశ వేసినాను.
ఏదో తినే ఒక దోశకి 2 దోశలకి ఆ పిల్ల ఏం తింటుంది మధ్యాహ్నం వరకు అన్నం తినరండి. ఇంకా నేను టీ అయితే తాగుతున్నా. బాటిల్లోకి నీళ్ళు పోసుకొని పోతుంది మా పవిత్ర. హాయ్ చెప్పండి అంటే హాయ్ చెప్పుకోకుండా ఉన్నారు పిల్లలు. ఇంకెక్కడ వచ్చేసి పాప పోయినాక అంతా కసువులు నూకేసుకొని అంతా పనంతా చేసేసుకునేసరికి ఈ టైం అయిపోయిందండి. మళ్ళీ పూజ చేసేసుకున్నాను. సాయంత్రము మంగళవారం శనివారం నేను పూజ చేస్తానని మొక్కున్నానండి ఆంజనేయ స్వామికి. మా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఆంజనేయ స్వామిని కొలవండి అని. కాబట్టి అందుకనే చూద్దాము. 40 రోజులు చేసిన అండి కంటిన్యూగా డైలీ పూజ చేసిన. 40 రోజులు గుడికి పోయినా ఆయన గురించి అని. అప్పటి నేను కొద్దిగా ఆయాసం తక్కువైందిలేండి. అందుకే మంగళవారము శనివారము ఎటువంటి నీసు తినుకోకుండా పూజ చేసుకుంటానని మొక్కున్నాను ఆయనకి. ఇక్కడ మా మరిది నేను అంబులెన్స్ ఉంటుంది కదా బస్సులో ఎందుకు పోయినారని తిడుతుంటే మా మరిది అంబులెన్స్ ఒక్కోసారి ఆపరమ్మా అని అంటున్నాడు. వచ్చేసినాడు. ఇంకా అక్కడే ఈరోజు పొద్దుగాలకు వచ్చేసినారండి పాపం. 4 గంటల సేపు కదండి, చాలా ఇబ్బంది అయిపోతుంది పాపము. ఎంత గొడవ పడినా భర్త అనేవాడు ఉంటే ఎంతో బలం అండి భార్యకు. ఆయన ఏం చేయకపోయినా పర్లేదు, తోడు ఉండాలా అని కోరుకుంటుంది. ఓకే అండి, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.